తన ప్రజలందరికీ మహారాజు విత్తనాలు ఇచ్చారు. అప్పుడే ఆయన దాని మూలంగా నిజమైన మనుషుల్ని కనిపెట్టాలనుకున్నారు. కాని రాజుకి దీని గురించి దిగులే ఉంది. వాడికి ఆ మొక్క విత్తనాలు దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. నాన్న, మహారాజు నాకు విత్తనాలు ఇచ్చారు. దీని పువ్వులు ఎంత అందంగా ఉంటాయి కదా. ఇకపై మన తోట ఇంకా అందంగా అయిపోతుంది. మహారాజు విత్తనాలిచ్చి 10 రోజులయ్యింది. ఎవరి పూల తోటలలోనూ మొక్కేమిటి, ఆ విత్తనం నుంచి మొలక కూడా రాలేదు. కొంచెం ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? నెయ్యి పోస్తే చెట్టు ఎక్కడైనా పెరుగుతుందా? అసలు ఏం చూసుకుని పెరగదని చెప్తున్నావు? కొంచెం కొంచెం పొదుపు చేసి ఈ మొక్క పెరగలేదంటే ఆ తర్వాత నాకు కానుక ఎలా లభిస్తుంది? నేను చెప్పేది కాస్త వింటారా? ఎప్పుడు పేపరు పెన్ననే ఉంటారా? కాస్త లేచి చూడండి, పువ్వుల తొట్లో అసలు చెట్టు పెరగలేదు. అన్నేం చేయమంటావు? లోపల నుంచి చెట్టుని పీకమంటావా ఏంటి? ఎరువు నీళ్లు పోసాను కదా. పోయాడు. ఈ మట్టి పువ్వుల తోటి తీసుకెళ్లి మహారాజు దగ్గర నేను ఏం చెప్తాను? బాబు, ఇన్ని రోజులు నువ్వు చాలా కష్టపడ్డావు, కానీ చెట్టు ఇంకా పెరగలేదు. భలే భలే, అద్భుతం, చాలా సుందరంగా ఉంది. అరే, మీది కూడా సుందరంగా ఉంది. ఆగడయ్యా, నా మొక్కని చేస్తాలండి. కొంచెం కొంచెం పొదుపు చేసి ఆ మొక్క నాది మహారాజా. ఈయన అబద్ధం చెప్తున్నారు మహారాజా, ఇది మాది. మహామంత్రి, మహారాజా, ఈ అందమైన చెట్టుకి నీళ్లు పొయ్యాలని నా మనసు కనిపిస్తుంది. ఆ మొక్క నాది కానే కాదు మహారాజా. ఇది మాది కాదు, ఇతనే మహారాజా. అవును, నీ మొక్క ఏది బాబు? నాకు చెట్టు రానే లేదు మహారాజా. నేను సరైన సమయంలో నీళ్లు పోసాను, ఎరువులు కూడా వేసాను, కానీ ఆ మొక్క ఉంది బాబు. చెట్టా? ఎక్కడా? మేము నిజం తెలుసుకోవడానికి విత్తనం ఇచ్చాం. ఆ నిజమైన రూపం ఇప్పుడు నా కళ్ళ ముందే నుంచునుంది. నువ్వు మన ప్రజలందరికంటే చాలా నిజాయితీపరుడివి. If you like this video, subscribe to our channel Murthy Media.